నమస్తే అండి. నేను మీ సరిత. వెల్కమ్ బ్యాక్ టు సరిత కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన వీడియో వచ్చేసి స్పాంజ్ కేక్ అండి. సండే స్పెషల్ స్పాంజ్ కేక్ చేశాను. టేస్ట్ అయితే చాలా బావుందండి. అన్నీ ఇంట్లో ఉండే వాటితోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎలాంటి ఓవెన్ గానీ, బిటర్ గానీ లేకుండా మిక్సీ పట్టి అయితే ఇలా స్పాంజ్ కేక్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఎవ్వరైనా ఈజీగా చేసేస్తారు. టేస్ట్ కూడా చాలా బావుంటది. కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. హాయ్ ఫ్రెండ్స్, చాలా బాగుంది. మా బాబుకి చాలా నచ్చిందంట. వీడియో తీయమంటే తీశానండి. వాడి ఎక్సైట్‌మెంట్ మామూలుగా లేదు కేక్ చేశానని. ఇప్పుడు ప్రాసెస్‌లోకైతే ఎళ్ళిపోదాము. దానికోసం అయితే మిక్సీ జార్‌లోకైతే ఒక 2 ఎగ్స్ వేసుకున్నాను. ఇలా ఎగ్స్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకైతే ఒక పావు కప్ వరకైతే ఆయిల్ ఏసుకోండి. కానీ స్మెల్ వచ్చే ఆయిల్ మాత్రం యూజ్ చేయకండి. పల్లి ఆయిల్ లాంటివి. మిగతాయి వేరే ఏదేమైనా ఏసుకోవచ్చండి. తర్వాత ఒక 1 కప్ వరకైతే షుగర్ వేసుకోండి. నేను కొంచెం తక్కువ వేయడం వల్ల అంటే కొంచెం స్వీట్‌నెస్ తగ్గింది అని ఒక 1 కప్ అయితే షుగర్ పడతదండి ఇక్కడ. ఇలా షుగర్ వేసుకోవాలి. తర్వాత ఒక 2-3 మినిట్స్ వరకైతే ఇలా మిక్సీ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకైతే 1 కప్ వరకైతే మైదా వేసుకోండి. ఏదైనా ఒక కప్ పెట్టి కొలుచుకోండండి. ఏదైనా ఆయిల్ అయినా అంటే మనం ఏమేసినా ఆ కప్‌తోనే వేసుకోవాలి. తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, అలానే కొంచెం లైట్‌గా సాల్ట్ కూడా వేసుకోండి. ఇలా వేసుకొని అయితే ఇలా మళ్ళీ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి కొంచెం కన్సిస్టెన్సీ అనేది కొంచెం అంటే థిక్‌గా అనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ కొంచెం పాలు పోసుకుందామండి. కొంచెం లైట్‌గా ఒక 2-3 టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది. ఇలా పాలు పోసుకొని అయితే మళ్ళీ ఇంకోసారి అయితే గ్రైండ్ చేసుకోవాలి. ఇలా అంటే ఇక్కడ కింద చూపిస్తున్నాను నేను పట్టలేదండి. కొన్నే వేసాను ఇంకా పాలైతే నేను. ఒక 2-3 టేబుల్ స్పూన్ వేసుకోండి. ఇలా మళ్ళీ చూడండి ఇప్పుడు టెక్స్చర్ అనేది ఈ విధంగా అయితే రావాలి. ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇప్పుడు మంచి ఫ్లేవర్ అంటే ఎగ్ స్మెల్ రాకుండా మంచి ఫ్లేవర్ కోసం అయితే ఇక్కడ వెనిల్లా ఎసెన్స్ వేస్తున్నాను. ఇక్కడొచ్చి నేను వైట్‌ది తీసుకున్నానండి. అదైతే 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. ఇది వేసుకోవడం వల్ల మనకు కొంచెం ఎగ్ అనేది స్మెల్ రాకుండా ఉంటది. కాబట్టి చూసి అయితే వేసుకోండి ఇది గూడా. ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మెత్తగా అంటే మంచిగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఇప్పుడు ఇదంతా చూడండి ఈ విధంగా అయితే వచ్చేటట్టు చూసుకోండి. మనకు కేక్ బ్యాటర్ అయితే ఈ విధంగా ఉండాలండి. ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడైతే ఒక కేక్ బౌల్ తీసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర కేక్ బౌల్ లాంటిది ఏం లేకపోతే మాత్రం ఒక స్టీల్ గిన్నె గాని లేకపోతే వేరే గిన్నె ఏదైనా కొంచెం అంటే ఫ్లాట్‌గా ఉండేటట్టు చూసుకొని అందులోకైతే ఇప్పుడు మనం అంటే ఆయిల్ అప్లై చేసేసి దాని మీద కొంచెం డస్ట్ చేసుకుంటే సరిపోతుందండి. అలా చేసుకోవడం వల్ల ఏందంటే మనకు అంటే కింద అంటకుండా మంచిగొచ్చేస్తది. చూడండి ఇప్పుడు ఇలాంటి నేనైతే ఇక్కడ ఒక బాక్స్ లాంటిది తీసుకున్నాను. ఇలాంటి పెద్ద బాక్స్ స్టీల్ బాక్సులు ఉంటాయి కదండీ! అలానే లేకపోతే ఇలా మనకు ఈ విధంగా ఫ్లాట్‌గా ఉండేటట్టయితే చూసుకోండి. తర్వాత ఇందులో ఆయిల్ అప్లై చేసేసి ఇలా అంటే మైదాతో డస్ట్ చేసుకుంటే ఏందంటే మనకు అతకకుండా మంచిగొచ్చేస్తాయండి. లేకపోతే మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే అదైనా వేసుకోవచ్చు. తర్వాత ఈ విధంగా వేసుకొనైతే ఇలా మొత్తం మంచిగా ట్యాప్ చేసుకోవాలి. ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉన్నా గూడా మొత్తం పోయి మనకు అంటే ఈక్వల్‌గా అనేది రావాలండి. ఇదొచ్చేసి నేనిక్కడ అంటే ఒక పెనం పెట్టుకున్నానండి. ఇది చాలా మందంగా ఉంటది. దీని ప్లేస్‌లో మీరు అంటే కుక్కర్ అయినా అంటే ప్రెషర్ కుక్కర్ గాని లేకపోతే ప్యాన్ ఏదైనా పెట్టుకోవచ్చండి. పెట్టుకొని మందపాటిదే పెట్టుకోండి. పెట్టుకొని అందులో ఒక స్టాండ్ పెట్టుకొని గూడా ఒక 10 మినిట్స్ వరకు అయితే ప్రీ హీట్ చేసుకోండి. మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని. ఇలా ప్రీ హీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో అంటే మూత తీసేసి మాత్రం దీని మీద మనం కేక్ బ్యాటర్ ప్రిపేర్ చేసుకున్నాం గదా! అది పెట్టుకోవాలి. అది పెట్టుకొని గూడా మనం ఒక 20 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్‌లోనే ఉంచుకోవాలండి. స్టాండ్ అయితే కంపల్సరీ పెట్టండి. పెట్టకపోతే మళ్ళీ కింద డైరెక్ట్ పెట్టేస్తే మాడిపోతది. కాబట్టి ఇలా పెట్టుకొని ఒక 20 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని తర్వాత ఇంకో 20-30 మినిట్స్ వరకు సిమ్‌లో పెట్టుకుంటే మనకు కేక్ మంచిగా బేక్ అయిపోతుంది. మీరు ఒక 20 మినిట్స్ తర్వాత తీసి చూడండి. దాన్ని బట్టి మీరు అంటే సిమ్‌లో చేంజ్ చేసుకొని ఇంకా ఎంతసేపు ఉంచుకోవాలి ఏందనేది ఒక ఫోర్క్ గాని లేకపోతే అంటే టూత్ పిక్ గాని పెట్టి చూస్తే మనకు తెలుస్తదండి. అంటుకుంటుందంటే మనకి ఇంకా అవ్వలేనట్టు. ఒకవేళ అంటుకోకపోతే మాత్రం మనకు పర్ఫెక్ట్‌గా అయిపోయినట్టే అండి. బేక్ అయిపోయినట్టు. చూడండి నేను చాకు పెట్టి చూపిస్తున్నాను ఇక్కడ. దీనికి కొంచెం గూడా అంటుకోలేదు. అంటే మంచిగా బేక్ అయిపోయింది. కాబట్టి స్టవ్ ఆఫ్ చేసుకొని మళ్ళీ వెంటనే తీయకుండా ఒక 5-10 మినిట్స్ వరకు అలానే ఉంచుకొని దాని మీద ఏదైనా తడి క్లాత్ పెట్టుకొని తర్వాత చూడండి నేను అసలు సైడ్స్ కూడా ఏం కట్ చేయలేదండి. ఆటోమేటిక్‌గా అదే వచ్చేసింది మొత్తం మంచిగా. సో, సైడ్‌కి గాని, కింద గాని ఏం అతుక్కోదు. మంచిగా వచ్చేస్తది. ఇలా ఈజీగా ఇంట్లోనే ఎవరైనా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఎప్పుడైనా స్పెషల్ ఉన్నప్పుడు గానీ, లేకపోతే తినాలనిపించినప్పుడల్లా ఇలా చేసుకుంటే ఈజీగా అయిపోతుంది. బయట నుంచి తెచ్చుకోవాల్సిన అవసరం ఉండదండి. పిల్లలు అడిగినప్పుడు గూడా ఇలా చేసి పెట్టొచ్చు. టేస్ట్ అయితే నిజంగా చెప్తున్నా చాలా బావుంటది. కాబట్టి కంపల్సరీ ట్రై చేయండి. వీడియో చూసి నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి. అలానే మీరు చేసి మీకెలా వచ్చిందో మీ ఫీడ్‌బ్యాక్‌నైతే నాతో షేర్ చేసుకోండి. చాలా స్పాంజీగా చాలా బావుందండి. కాబట్టి ఈసారికైతే కంపల్సరీ ట్రై చేయండి. హాయ్ ఫ్రెండ్స్, చాలా బాగుంది. నాకంటే చాలా బాగుంది. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలానే మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. ఇంకా మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.